హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న వల్లభనేని వంశీ గారిని ములాఖత్ కలవడానికి జగన్ గారు వెళ్ళి వస్తుండగా దారిలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది సార్. ఒక పాప జగన్ గారిని పట్టుకుని ఏడుస్తూ ఆ వీడియో అనేది బాగా వైరల్ అయింది. తీరా విషయం చూస్తే అక్కడ ఆ అమ్మాయికి స్కూల్లో చదువుకుంటున్న పాపకి అమ్మఒడి రావట్లేదు, ఎలాగైనా సరే జగన్ మావయ్యని కలవాలి అని చాలా ఆతృతగా వెళ్ళి కలిసి ఏడ్చింది. ఆ వీడియో అయితే బాగా పొద్దునుంచి బాగా ప్రచారం అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయి చాలా రిచ్ గారని, వాళ్ళకి ఒక పెట్రోల్ బంక్ ఉంది, ప్లస్ గోల్డ్ షాప్ ఉంది. మరి అన్నీ ఉన్న అమ్మాయికి అమ్మఒడి వస్తుందంటారా? అసలు ఇదంతా స్క్రిప్టా కాదా? మీ అభిప్రాయం ఏంటి? మీరు అడిగిన ప్రశ్నలో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వల్లభనేని వంశీని ములాఖత్ అయి రిటర్న్ వెళ్ళే మార్గంలో ఆ పాప స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన విధంగా చేసిందా, లేదా నిజంగా అమ్మఒడి చేరుకునేటువంటి అంటే అమ్మఒడి అడిగేటువంటి అర్హత ఆ అమ్మాయికి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అమ్మఒడి డబ్బులు కావాలి అంటే నాన్న బుడ్డితో లాగినటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మిగిలిపోయాయనే విషయం ఆ చిన్న పాపకు తెలియదు. కాబట్టి నాన్న ఏదైతే బుడ్డి గత 5 ఏళ్లలో దోపిడీ చేశారు కదా, ఆ దోపిడీ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిలిచిపోయాయి. కాబట్టి సూది కోసం సోదుకెళితే పాత రంకులన్నీ బయటపడ్డాయనే సామెత ఏదైతే ఉందో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక వల్లభనేని వంశీ గారి కోసము ములాఖత్ అయిన తర్వాత వెళ్ళారు. ఇప్పుడు పాత రంకులన్నీ బయటకు వచ్చాయిగా. వాళ్ళ ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, ఎంత ఫీజు కట్టి చదువుతుంది, నిజంగా వాళ్ళ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉంటేనే కదా అమ్మఒడి వచ్చేది. ఇదంతా ఏమీ తెలియకోకుండా పక్కన ఒక ఆయన నాగార్జున యాదవ్ కనపడతాడు, ఇంకో పక్కన వీళ్ళిద్దరే ఎక్కడికి పోయినా ఫోటోల్లో నీట్గా ఫ్రేమింగ్లో కనపడతారు అని చెప్పేసి మన ప్రజలందరికీ తెలియకపోగా నేడు బట్ట బయలైంది నిజము. పాత రంకులన్నీ బయటపడ్డాయి. మరి మీరు ఇందాకన్నారు వారి తల్లిదండ్రులు ఏం చేస్తారు, మోహితారెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ మామ పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ రెడ్డి, గురిజాల నియోజకవర్గము, పులిపాడు గ్రామము, విజయవాడలో ఉండేది స్వగృహము. వాళ్ళ అమ్మాయి చదివేది వచ్చేసి రవీంద్ర భారతి స్కూలు, వృత్తి వచ్చేసి బంగారు షాపు, ఇంకా పెట్రోల్ బంకు కూడా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి వారు అమ్మఒడి రాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి జీవితాన్ని బదనాం చేసే కదా వీళ్ళంతా. ఇప్పుడు అమ్మాయి తెలియదో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండోదో లేకపోతే వాళ్ళ మామ చెప్పిండేదో విని చేసింది. ఆ అమ్మాయిది అయితే తప్పు లేదు, నేను అమ్మాయిని తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థాయికి దిగజారింది అంటే క్లియర్ కట్గా ఇక్కడ తెలిసిపోతూ ఉంది. 151 ఎమ్మెల్యేలతో దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఇది 2019 ఎలక్షన్ల తర్వాత. 2024 సరిగ్గా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి 5 ఏళ్ళు అయిపోయే లోపల ఏమైపోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడింది, ప్రజల చేత చీత్కరించబడింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా అనంటే ఇలా అని చెప్పేసి ఆ అమ్మాయి రూపంలో వారే అవహేళన చేసుకుంటారనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఈ చిన్నపిల్లల ఫ్యాంటసీ ఏంటి సార్? అంటే మనం గతంలో చూసాం బెండపూడి హై స్కూల్ స్టూడెంట్స్తో హాయ్ సతీష్ ఇస్ మేఘన అంటూ అంటే చాలా ట్రోలింగ్ అయితే గురయ్యారు ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా. సో ఇప్పుడు ఈ పాప పరిస్థితి కూడా అంతే అంటారా? అమ్మాయి అంటే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అండి. అసలు అమ్మాయిని ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి మనం ట్రోలింగ్ చేయడం కానీ ఏం చేయడం కానీ, అంటే ఇక్కడ మనం తెలియజేయాల్సిన అంశం ఏంది అంటే ముఖ్యంగా ప్రజలకు కానీ ఇంకా మన వీడియో చూసే ప్రేక్షకులకు కానీ చెప్పాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిందనే అంశంలో మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మామగారు చేసినట్టు చేసింది. దాంట్లో అమ్మాయి తప్పేముంది? తెలియనిటువంటి వయసు అమ్మాయిది. మరి నిజంగా ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు, అసలు అమ్మాయి చేతి ఏ విధంగా చేపించారు, స్క్రిప్ట్ ఇచ్చారు, నిజంగా క్లియర్గా తెలిసిపోతూ ఉంది స్క్రిప్ట్ అని. వాళ్ళ కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది, బంగారు షాపు ఉండి పెట్రోల్ బంకు ఉండి 1,43,000 రూపాయలు ఫీజు కట్టేటువంటి రవీంద్ర భారతి స్కూల్లో ఈ అమ్మాయికి రేషన్ కార్డు ఉంటుందండి? ఏ విధంగా అమ్మఒడి అడుగుతుంది అమ్మాయి? చిన్న ఫండమెంటల్ లాజిక్ క్వశ్చన్. ఇక్కడ ఏం పెద్దగా మనం ఏదో అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం దిగజారింది, మరలా అదే స్క్రిప్ట్లను, మరలా అదే ఫేక్, మరలా అదే సింపతి డ్రామాలను నమ్ముకొని మరలా అధికారం చేపట్టడానికి కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పడతా ఉందని చెప్పడంలో మనం ఎటువంటి సందేహము లేదు. ఓకే,
మొత్తానికి ఇదంతా స్క్రిప్ట్ అంటారు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.